నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొట్టమొదటి భారతీయ అంధురాలు గిరిజన మహిళ చోంజి నాంగ్మోకి అరుదైన అవకాశం. అడ్వాన్స్డ్ బ్రహ్మోస్ మిసైల్ తయారీ కోసం భారత్ రష్యా చర్చలు. ఆయుధ రంగంలో ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్న ఇండియా. ఇన్స్టాలో కనెక్ట్ అయ్యారు, కట్ చేస్తే సవాలయ్యారు, కొంప ముంచుతున్న సోషల్ మీడియా. తిరుమల శ్రీవారి సేవలు విశ్వవ్యాప్తం. సీఎం చంద్రబాబు ఆదేశాలతో టీటీడీ కీలక నిర్ణయం. తిరుమలకు అనూహ్య తాకిడి, బారులు తీరిన క్యూ లైన్లు. అలిపిరి సమీపాన చిరుత సంచారం, భయాందోళనలో శ్రీవారి భక్తులు. గతంలో లాగే తిరుమలలో మరోసారి చిరుతల సంచారం ఆరంభమైనట్టే కనిపిస్తోంది. తాజాగా అలిపిరి నడక మార్గంలో చిరుత సంచరించింది. ఈ మార్గంలో తిరుమలకు వెళ్తున్న భక్తులకు తీవ్ర భయాందోళనకు గురిచేసింది. శేషాచలం అడవుల్లో చిరుతలు, ఎలుగుబంట్లు, ఇతర వన్యప్రాణుల సంఖ్య భారీగా పెరుగుతోందనడానికి తాజా ఉదంతం ఉదాహరణగా చెప్పుకోవచ్చు. గత ఏడాది చిరుతల సంచారం శ్రీవారి భక్తులను భయాందోళనకు గురిచేసిన విషయం తెలిసిందే. అలిపిరి, శ్రీవారి మెట్లు, గాలిగోపురం పరిసర ప్రాంతాలలో చిరుతలు కనిపించాయి. అప్పట్లో వాటి కదలికలను ఎప్పటికప్పుడు గుర్తించడానికి సుమారు 500 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అలిపిరి నుంచి గాలిగోపురం, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, 38వ మలుపు, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం క్యాంపస్ సహా మొత్తం 7 చోట్ల చిరుతల సంచారాన్ని గుర్తించారు. అప్పట్లో గత ఏడాది అలిపిరి మెట్ల మార్గంలో తిరుమలకు వెళ్తున్న నెల్లూరు జిల్లా కొవ్వూరుకు చెందిన 6 ఏళ్ల బాలిక లక్షితపై చిరుత దాడి చేసి చంపిన విషయం తెలిసిందే. కాలినడకన తిరుమలకు వచ్చే శ్రీవారి భక్తులను చిరుత బారిన పడకుండా ఉండడానికి తక్షణ రక్షణగా చేతి కర్రలను అందించింది అప్పటి పాలక మండలి. ఇప్పుడు మరోసారి చిరుతల బెడద మొదలైంది. అలిపిరి కాలి మార్గంలో చిరుత సంచరించింది. 350వ మెట్టు సమీపంలో భక్తులు చిరుతను గుర్తించారు. భయంతో భక్తులు పరుగులు తీశారు. వెంటనే టీటీడీ భద్రతా సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఈ సమాచారం అందిన వెంటనే భద్రతా సిబ్బంది హుటాహుటిన 350 మెట్టు వద్దకు చేరుకున్నారు. భక్తులను అప్రమత్తం చేశారు. అలిపిరి మెట్ల మార్గంలో గుంపులుగా పంపించారు. మైక్లో గోవింద నామాలు జపిస్తూ భక్తులు కొండపైకి గుంపులుగా బయలుదేరి వెళ్లారు. మైక్లో అలికిడి చేయడం వల్ల చిరుతలు బెదిరిపోతాయని, భక్తుల వద్దకు వచ్చే ప్రయత్నం చేయవని టీటీడీ సిబ్బంది వివరించారు. భక్తులు ఒంటరిగా కొండపైకి వెళ్లవద్దని సూచించారు. గుంపులుగా మాత్రమే వెళ్లాలని కోరారు. 12 సంవత్సరాల లోపు వయసున్న వారిని ఈ మార్గంలో అనుమతించకూడదని ప్రాథమికంగా నిర్ణయించారు. భక్తుల భద్రత కోసం టీటీడీ అటవీ విభాగం సిబ్బంది అలిపిరి నడక మార్గం పొడవునా పెట్రోలింగ్ ఏర్పాటు చేశారు. వేసవి సెలవుల కారణంగా గత వారం రోజులుగా తిరుమలలో భక్తుల తాకిడి అనూహ్యంగా పెరిగింది. ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఏకంగా 90,211 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో 43,346 మంది తలనీలాలు సమర్పించారు, తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 3.11 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. శిలాతోరణం వరకు క్యూ లైన్ ఏర్పడింది. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 24 నుంచి 26 గంటల సమయం పట్టింది. కంపార్ట్మెంట్లు, క్యూ లైన్లలో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అల్పాహారం, పాలు, మంచినీరు పంపిణీ చేశారు. వేసవి సెలవుల కారణంగా గత వారం రోజులుగా తిరుమలలో భక్తుల తాకిడి అనూహ్యంగా పెరిగింది. ఈ క్రమంలో అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా టీటీడీ చర్యలు తీసుకుంటోంది. వైకుంఠం కంపార్ట్మెంట్లు, నారాయణగిరి షెడ్లు, బయట క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తుల కోసం టీటీడీ నిరంతరాయంగా అన్నప్రసాదం, మంచినీటిని అందజేసే ఏర్పాట్లు చేసింది. మే నెలలో 24 రోజుల వ్యవధిలో తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంతో పాటు ఇతర అన్నప్రసాద కేంద్రాల్లో కలిపి 51 లక్షల మంది భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. అలాగే వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లు, నారాయణగిరి షెడ్లు, బయట క్యూ లైన్లలో మరో 20 లక్షల మందికి పాలు, టీ, కాఫీ, మజ్జిగ, స్నాక్స్ పంపిణీ చేశారు. మే నుంచి ప్రతిరోజు సగటున 2.5 లక్షల అన్న ప్రసాదాలు, 90,000కు పైగా అల్పాహారాలు, పానీయాలు అందిస్తున్నారు టీటీడీ సిబ్బంది. మే 24న ఒక్కరోజే మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో 93,950 మంది భక్తులకు అన్న ప్రసాదాన్ని అందించారు.
అదే రోజు బయట క్యూ లైన్లు, వైకుంఠం ప్రాంతాలలో 2.72 లక్షల అన్న ప్రసాదాలు, 1.17 లక్షల మంచినీరు అందించారు. క్యూ లైన్లో నిరంతరాయంగా మంచినీటి సరఫరా, పరిసరాల పరిశుభ్రతను టీటీడీ ఆరోగ్య విభాగం నిర్వహిస్తోంది. మొత్తం 2150 మంది శానిటరీ కార్మికులు, సూపర్వైజర్లు, ఇన్స్పెక్టర్లు, యూనిట్ అధికారులు భక్తుల కోసం 24 గంటలు సేవలు అందిస్తున్నారు. తిరుమలలో ప్రతిరోజు దాదాపు 3000 మంది శ్రీవారి సేవకులు భక్తులకు విస్తృత సేవలు అందిస్తున్నారు. క్యూ లైన్లలోని భక్తులకు నిరంతరాయంగా 4 షిఫ్టుల్లో అన్న ప్రసాదాలు, మంచినీటిని పంపిణీ చేస్తున్నారు. వీరి సేవలను శ్రీవారి సేవా గ్రూప్ సూపర్వైజర్లు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. విజిలెన్స్, ఆలయ విభాగాలు దర్శన క్యూ లైన్లను సమర్థవంతంగా నిర్వహిస్తున్నాయి. 3 రోజుల్లో దాదాపు 2.4 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. కళ్యాణకట్ట, మెడికల్, రేడియో, రిసెప్షన్, బ్రాడ్కాస్టింగ్ తదితర విభాగాలు కూడా భక్తులకు అవసరమైన సేవలను నిరంతరాయంగా అందిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో సోషల్ మీడియా పెను ప్రమాదంగా మారింది. ప్రేమ అనే 2 అక్షరాల పేరుతో ఖండాంతరాలు దాటుతున్నారు. 7 అడుగుల బంధాన్ని వైలేట్ చేస్తున్నారు. తాజాగా ఇన్స్టాగ్రామ్ ద్వారా ఏర్పడిన పరిచయం చివరకు విషాదంగా మిగిలింది. ఆమెకు పెళ్ళైంది, భర్త, పిల్లలున్నారు. అతనికి పెళ్లి కాలేదు. ఈ క్రమంలోనే ఇన్స్టాలో ఇద్దరికీ పరిచయం అయింది. ఆ తర్వాత ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఆ తర్వాత ఆమె అతని దగ్గరకు వెళ్ళింది. పోలీసుల పంచాయతీతో మళ్ళీ ఇంటికి వెళ్ళింది. ఆ తర్వాత ప్రియుడిపై మోజుతో మళ్ళీ భర్త, పిల్లలను వదిలేసి అక్కడికే వెళ్ళింది. చివరకు ప్రియుడిని పెళ్లి చేసుకుంది. ఏమైందో ఏమో కానీ ప్రియుడు, ఆమె గొడవ పడ్డారు. దీంతో ఆమె ఉరివేసుకొని చనిపోగా అతను కూడా పురుగుల మందు తాగి చనిపోయాడు. ఇలా ఇన్స్టాగ్రామ్ పరిచయం ఇద్దరు ప్రాణాలు తీసిన ఘటన ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం, తిరుపతి జిల్లాల్లో సంచలనంగా మారింది. విశాఖపట్నంలోని ముస్లిం తాటిచెట్లపాలెంకి చెందిన 40 ఏళ్ల వివాహిత పద్మకు ఇన్స్టాగ్రామ్ ద్వారా శ్రీకాళహస్తికి చెందిన 25 ఏళ్ల యువకుడు సురేష్ ఏడాదిన్నర క్రితం పరిచయమయ్యాడు. పరిచయం కాస్త ఘాటు ప్రేమగా మారిపోయింది. శ్రీకాళహస్తిలో ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్న 25 ఏళ్ల సురేష్కు ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన పద్మతో విడదీయరాని బంధం ఏర్పడింది. దీంతో పద్మ భర్త, 2 పిల్లలను వదిలి సురేష్ కోసం శ్రీకాళహస్తికి వచ్చేసింది. 40 ఏళ్ల వెంకటలక్ష్మి అలియాస్ పద్మ కొడుకు మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేస్తుండగా కుమార్తె డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతుంది. ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయడం హాబీగా పెట్టుకున్న పద్మకు 25 ఏళ్ల సురేష్తో ఏర్పడ్డ పరిచయం ఇప్పుడు 2 కుటుంబాలకు శాపంగా మారింది. సురేష్ కావాలని శ్రీకాళహస్తికి వచ్చిన పద్మ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసిన విశాఖ పోలీసులు ఆమె శ్రీకాళహస్తిలో ఉన్నట్లు గుర్తించారు. పద్మ ఆచూకీ తెలుసుకుని అప్పట్లో ఆమెను తిరిగి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే సురేష్తోనే జీవితం కొనసాగించాలని భావించిన పద్మ లేఖ రాసి మరీ గతేడాది నవంబర్లోనే మళ్లీ శ్రీకాళహస్తికి వచ్చేసింది. కుటుంబ సభ్యులు బతిమలాడినా రానని తెగేసి చెప్పిన పద్మ సురేష్ను వివాహం చేసుకుంది. పద్మ, సురేష్ పెళ్లికి శ్రీకాళహస్తిలోని సురేష్ తల్లిదండ్రులు కూడా అభ్యంతరం తెలుపడంతో కైలాసగిరిలోని సురేష్ పద్మతో కాపురం పెట్టాల్సి వచ్చింది. సాఫీగానే సాగుతున్న కాపురంలో ఏం జరిగిందో గానీ 3 రోజుల క్రితం పద్మ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఇంట్లోనే ఫ్యాన్కు ఉరివేసుకొని తనువు చాలించింది. దీంతో సురేష్ భయంతో తలుపులు వేసుకుని ఆ గదిలోనే ఉండిపోయి నిన్న బయటకు వచ్చి విషయాన్ని తల్లికి చెప్పాడు. పద్మ సూసైడ్ విషయాన్ని తెలిపాడు. ఇంట్లో ఆహారాన్ని వృధా చేస్తుందని మందలించడంతో 3 రోజుల క్రితం పద్మ ఉరివేసుకుందని, శవాన్ని కిందకు దించి భయంతో తాను కూడా విషం తాగినట్లు సురేష్ తల్లికి వివరించాడు. 3 రోజుల తర్వాత మెలకువ రావడంతో బయటకు వచ్చానని చెప్పాడు. ఈ మేరకు సురేష్ తల్లిదండ్రులు ఇచ్చిన సమాచారంతో శ్రీకాళహస్తి 2 టౌన్ పోలీసులు పద్మ మృతదేహాన్ని పరిశీలించారు. విశాఖలోని ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. విషం తాగిన సురేష్ను ఏరియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో ఇన్స్టాగ్రామ్ పరిచయం, వయసుతో సంబంధం లేకుండా చేసుకున్న పెళ్లి ఆ ఇద్దరు మృతికి కారణమైంది. చివరకు ఇద్దరి ప్రేమ కథ విషాదంగా ముగిసింది. ఇరు కుటుంబాల్లో విషాదం నింపింది. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుంచి అందే ప్రతి అర్జీకి నాణ్యతగా గడువులోపు పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని, కార్యక్రమంలో వచ్చిన అర్జీలను నాణ్యతతో పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి మారుమూల ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులకు వేసవి దృష్ట్యా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించిన పీజీఆర్ఎస్ పరిష్కార వేదిక ఆవరణంలో వారు కూర్చోవడానికి వీలుగా కుర్చీలు, త్రాగునీటి సౌకర్యం, మజ్జిగ ప్యాకెట్లు వచ్చిన అర్జీదారులకు అందించి ఎటువంటి అసౌకర్యం కలగకుండా వారి యొక్క సమస్యలను సావధానంగా వింటూ అర్జీలు స్వీకరించారు.
జిల్లాలోని డివిజన్, మండల స్థాయి వరకు ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు తదితర అధికారుల వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానంతో అర్జీదారుల సమస్యలపై అధికారులతో అక్కడికక్కడే వర్చువల్ విధానంలో మాట్లాడి పరిష్కారం చూపుతున్నారు. ఈ సందర్భంగా పీజీఆర్ఎస్ అర్జీలను నిర్దేశిత గడువులోపు పరిష్కరించాలని, పెండింగ్ అర్జీలను నిర్ణీత గడువులోగా అర్థవంతంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్తో పాటు డీఆర్ఓ నరసింహులు, డిప్యూటీ కలెక్టర్లు దేవేంద్ర రెడ్డి, శివశంకర్ నాయక్, రోజుమండ్, సుధారాణి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అదేవిధంగా జిల్లాలోని మామిడి రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని తిరుపతి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. అనంతరం జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాన్ని అందజేశారు. ఇప్పటి వరకు మేము 30 రోజులు నష్టపోయినాం. వాళ్ళు ఒక్కటికి కన్నా స్టార్ట్ చేసింటే జూన్ నెట్టి మాకు ఇంకా 30 రోజులే ఉంది. పంట హార్వెస్టింగ్ టైం ఇంకా 30 రోజులే ఉంది. ఇండస్ట్రీ వాళ్ళు ఇప్పటి వరకు పరిశ్రమలు ఓపెన్ చేయలేదు. ఆ ఓపెన్ చేయకుండా పోవడం వల్ల ఒకేసారి పంట ఉధృతంతా పడిపోయే స్టేజ్లో ఉంది. కాబట్టి అది మొత్తం ఈ 30 రోజుల్లోనే హార్వెస్ట్ చేసి ఈ క్రైసిస్లో వాళ్ళు ధరని డిమాండ్ చేస్తున్నారు. రైతు యొక్క గొంతు నొక్కేస్తున్నారు. సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా జిల్లా సచివాలయంలోని గ్రీవెన్స్ హాల్ నందు జిల్లా రెవెన్యూ అధికారి కె మోహన్ కుమార్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. చిత్తూరు జిల్లా డీఆర్ఓతో పాటు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అనుపమ, విజయలక్ష్మిలు ప్రజల నుంచి 226 అర్జీలు స్వీకరించారు. ఇందులో శాఖల వారీగా అర్జీల వివరాలు ఇలా ఉన్నాయి. రెవెన్యూ మరియు సర్వే శాఖకు 204, పోలీస్ శాఖ 15, పంచాయతీరాజ్ 4, డిఆర్డీఏ 18, విద్యుత్ శాఖ 7, విద్యాశాఖ 2, దేవాదాయ శాఖ 1, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ 2, నీటి వనరుల శాఖ 2, గురుకులం 1, ఎంపీడీఓ పెనుమూరు 1, కలెక్టర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ 2, పౌర సరఫరాల శాఖ 7 వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల సమస్యలను డీఆర్ఓ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లకు అందజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్కు 50 డివిజన్ల పరిధిలోని ప్రజలు అధిక సంఖ్యలో హాజరై తమ వినతులను కమిషనర్కు అందజేశారు. నగరంలో ఇటీవల కురిసిన వర్షాలకు మురుగు కాలువలు నిండి రోడ్లపై ప్రవహిస్తున్నాయని అర్జీని అందజేశారు. చినుకు పడితే లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురై అనేక సమస్యలను ఎదుర్కొంటున్నామని, రాబోయే రోజుల్లో లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ వహించి వర్షపు నీరు నిల్వ ఉండకుండా ఉండేలా కృషి చేయాలని కమిషనర్ను కోరారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అధికారులందరి సమిష్టి కృషితో నగరంలో ఎక్కడా అపరిశుభ్రంగా ఉంచకుండా ఉండేలా చర్యలు చేపడతామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోగాంధ్ర క్యాంపెయిన్ యోగా పోటీ ప్రణాళిక ప్రకారం నగరపాలక సంస్థ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో యోగా పోటీలు నిర్వహించబడతాయని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము యోగాంధ్ర అనే ప్రోగ్రామ్, ఇంటర్నేషనల్ యోగా డే మనకి జూన్ 21న ఉంది. కాబట్టి దాని ముందు 1 month లాంగ్ ప్రోగ్రాము ఒక హెల్తీ లైఫ్ స్టైల్ ప్రజలలో అడాప్ట్ చేయించాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా రేపు కార్పొరేషన్ పరిధిలో ఒక ర్యాలీ కూడా కండక్ట్ చేస్తున్నాము. అలాగే యోగా కాంపిటీషన్స్, వార్డ్ లెవెల్లో యోగా కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ముఖ్యంగా మనము మాస్టర్ ట్రైనర్స్ కొందరిని ఐడెంటిఫై చేసి వాళ్ళకి గవర్నమెంట్ నుంచి ట్రైన్ చేయడం జరిగింది. ఆ మాస్టర్ ట్రైనర్స్ మళ్ళీ మనం యోగా ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో, ట్రైన్ అయ్యి ఉంటారో వాళ్ళకి ట్రైన్ చేయడం జరుగుతుంది. ఇది ఒక ఆర్మీలాగా యోగా ని ఐడెంటిఫై చేసేసి ఎవరినైతే ట్రైన్ చేయాలని ట్రైన్ చేసి వాళ్ళందరికీ కాంపిటీషన్స్ పెడతాము. ప్లస్ జిల్లాలో ప్రతిరోజు అంటే వీక్కి, వారానికి ఒకరోజు ఒక ఏరియాలో, చంద్రగిరి ఫోర్ట్ ఇలా డిఫరెంట్ ఏరియాస్లో కూడా ఈ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. రేపైతే మనం 8:30కి ర్యాలీ కండక్ట్ చేస్తున్నాం కార్పొరేషన్ పరిధిలో. ప్రజా సమస్యల పరిష్కారంలో భాగంగా తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం 74 మంది బాధితులు ఫిర్యాదులను పోలీసు అధికారుల సమక్షంలో అందించారు. మీకోసం ప్రజావేదికకు జిల్లా నలుమూలల నుంచి ఎవరైనా వారి సమస్యలపై ఫిర్యాదు చేయవచ్చని తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు ప్రజలకు పిలుపునిచ్చారు. బాధితులు ఫిర్యాదు చేసిన వెంటనే సంబంధిత పోలీసు సిబ్బందితో ఫోన్ ద్వారా మాట్లాడి వెంటనే సమస్యలను పరిష్కరించాలని ఎస్పీ ఆదేశించారు. ఈ ఫిర్యాదుల కార్యక్రమంలో అదనపు ఎస్పీ రవి మనోహరాచారి, స్పెషల్ బ్రాంచ్ సిఐ సాదిక్, సిఐలు శ్రీరాములు, జయచంద్ర, మురళీమోహన్ రావు, సునీల్ కుమార్, సంగమేశ్వరరావు, హుస్సేన్ బాషా, రవికుమార్తో పాటు ఫిర్యాదుదారులు పాల్గొన్నారు. క్షయ వ్యాధిని ఆదిలోనే కనుక్కొని చికిత్స చేయించుకుంటే సత్ఫలితాలు లభిస్తాయని శ్రీ వెంకటేశ్వర మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ రవిప్రభు తెలిపారు.
తిరుపతి రుయా ప్రభుత్వ హాస్పిటల్ ఆవరణలో వైద్యులకు వైద్య సిబ్బందికి ముందస్తు క్షయవ్యాధి కనుగొనే మెడికల్ క్యాంపు నిర్వహించారు. భారతదేశ ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ సూచనల మేరకు అన్ని ఆసుపత్రుల్లో క్యాంపును ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. క్షయ వ్యాధి స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోవడం ద్వారా అనేక ఉపయోగాలు ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్వి మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ రవిప్రభు, రుయా ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ రాధా, టీబీ వైద్య నిపుణులు సుబ్బారావు, ఏఆర్ఎంఓ హరికృష్ణ తదితరులు విచ్చేసి క్యాంపును ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వైద్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రమిస్తుందని, అందుకు అనుగుణంగానే క్షయ వ్యాధి కనుగొనేందుకు క్యాంపులను నిర్వహిస్తున్నామని అన్నారు. వ్యాధి నిరోధక శక్తి తగ్గినప్పుడు బయటపడే అవకాశం ఉంది. సో అందుకని ఏంటంటే మంచి అడ్వాన్స్ టెస్ట్ ద్వారా ఏంటంటే ముందు ఏదైనా ఎటువంటిది చిహ్నం ఏదైనా ఉంటే దాన్ని టెస్ట్ చేసి దానికి సరిపడే ఎక్స్రేస్ అలాగే సిబి నాట్ అనే ఇన్స్ట్రుమెంట్ ద్వారా ఒకవేళ ఉన్నట్టయితే తొందరగా ట్రీట్మెంట్ చేసి వారిని నయం చేసే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. సుమారుగా 670 మంది ఆరోగ్య కార్యకర్తలు అంటే అందరినీ కలిపి చెప్తున్నాను నేను. ఒక ఫేజ్ల మాదిరిగా ప్రతిరోజు ఒకళ్ళని ఇవాళ 26వ తారీఖు నుంచి మొదలుకొని 11 జూన్ వరకు కూడా విభాగాల మాదిరిగా అలాగే డిపార్ట్మెంట్స్ నర్సెస్కి సపరేట్గాను ఆ రోజు అందరూ ఇలాగ వచ్చేటట్టుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఇది ఎస్పెషల్లీ మన మెడికల్ ఫ్యాకల్టీ అంటే ఎవరైతే రోగుల కోసం పనిచేసే డాక్టర్లు అయితేనేమి, నర్సులు అయితేనేమి, పారామెడికల్ స్టాఫ్ అయితేనేమి, ల్యాబ్ టెక్నీషియన్స్ అయితేనేమి అందరికీ కూడా ఫస్ట్ స్క్రీన్ చేసి నిజంగా ఆ టీబీకి సంబంధించిన జబ్బు అనేది ఉంటే వాళ్ళ దగ్గర నుంచి ఎరాడికేట్ చేస్తే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా బెనిఫిట్ అవుతుంది. ఈ ప్రోగ్రాము నిజంగా సక్సెస్ఫుల్ అవ్వాలని నేను మన ప్రొఫెసర్ హెచ్ఓడి డిపార్ట్మెంట్ ఆఫ్ పల్మనాలజీ సుబ్బారావు గారికి, తులసిరామ్ గారికి అందరికీ కంగ్రాచులేట్ చేస్తూ జబ్బు లక్షణాలు టీబీ లక్షణాలు లేకుండా ఉన్నా కూడా మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో అలాగా కనుక్కోవడం యాన్యువల్ స్క్రీనింగ్ ద్వారా దీన్ని మనం ప్రతి సంవత్సరం హెల్త్ కేర్ వర్కర్స్కి యాన్యువల్ స్క్రీనింగ్ ఫర్ టీబీ చేయడం వల్ల టీబీని అదే కాకుండా వీళ్ళకే రావడం కాకుండా వీళ్ళ ద్వారా పేషెంట్కి స్ప్రెడ్ కాకుండా కూడా ప్రివెంట్ చేయొచ్చు. కాబట్టి టీబీ స్ప్రెడ్కి ఇది ఒక మార్గం. కాబట్టి అండర్ ది స్కీమ్ వేర్ డూయింగ్ దిస్. సో ఈ 2 వీక్స్ మనం ఈ మొత్తం హాస్పిటల్లో ఉండే హెల్త్ కేర్ వర్కర్స్ డాక్టర్స్ కాడి నుంచి లోయర్ స్టాఫ్ దాకా అందరికీ స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. సై టీబీ స్కిన్ టెస్ట్ దీని. అది ఓ ప్రభుత్వ కార్యాలయం. ఆ ఆఫీస్కి వెళ్లాలంటే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఏంటా కార్యాలయం, ఎందుకు ప్రజలు ఆఫీస్కి వెళ్లాలంటే భయపడుతున్నారు? తిరుపతిలో ఈ ఆఫీస్ ఎక్కడ ఉంది అని సందేహపడుతున్నారా? అయితే ఈ కథనాన్ని చూడాల్సిందే. తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ కార్యాలయం ఎదురుగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఉన్న విషయం నగరవాసులకు విదితమే. అయితే గేటులోకి అడుగు పెట్టామంటే జేబుకు చిల్లు తప్పకుండా పడాల్సిందే. ఎందుకని ఆశ్చర్యపోతున్నారా? అయితే అక్కడ రిజిస్ట్రార్కు మరియు ప్రజలకు మధ్యవర్తులుగా వ్యవహరించే వ్యక్తులు కార్యాలయానికి వచ్చేటువంటి సిబ్బంది దగ్గర ప్రభుత్వం నిర్దేశించిన రుసుం కంటే అధికంగా వసూలు చేస్తున్నారన్న వినికిడి లేకపోలేదు. ఇదేంటి అని ప్రశ్నించేందుకు, సబ్ రిజిస్ట్రార్ సంప్రదించేందుకు అవకాశం లేకుండా మధ్యవర్తులు జేబులను ఖాళీ చేస్తున్నారు. ముఖ్యంగా డాక్యుమెంట్ రైటర్ల చేతివాటానికి అడ్డు అదుపు లేకపోవడంతో ఇష్టానుసారంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వసూళ్లకు పాల్పడుతున్నారన్న నానుడి నగరవాసుల్లో అధికంగా వినిపిస్తోంది. బళ్ల కింద చెయ్యి తడపనితే దస్తావేజులు ముందుకు కదలని దయనీయ దుస్థితి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో నెలకొంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చొరవ తీసుకొని నిలువు దోపిడీకి పాల్పడుతున్న మధ్యవర్తులను అదుపు చేయకపోతే విచ్చలవిడిగా అక్రమ వసూళ్లకు పాల్పడతారని కార్యాలయానికి విచ్చేసే బాధితులు వాపోతున్నారు. పాతకాలం నాటి డాక్యుమెంట్ను సరిచేసేందుకు ఖచ్చితంగా అధిక డబ్బును చెల్లిస్తే గానీ డాక్యుమెంట్ను సరిచేసే పరిస్థితి లేకపోలేదు. ఇది పేరుకే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, కానీ అక్కడ అంతా డాక్యుమెంట్ రైటర్లదే హవా. రిజిస్ట్రేషన్ కార్యాలయాల సమీపంలో అనధికారికంగా ఆఫీసులను ఏర్పాటు చేసుకుని అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. కొనుగోలు, అమ్మకందారుల డాక్యుమెంట్లను రెడీ చేస్తున్న రైటర్లు సబ్ రిజిస్టర్లకు అదనపు ఆదాయ వనరుగా మారారు. సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అక్రమాలు బయటపడకుండా, సిబ్బంది తప్పులు ఎవరికీ కనపడకుండా చూడటంలో వారిదే ప్రధాన పాత్ర. రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఏ ఫైలు కూడా మధ్యవర్తుల అనుమతి లేనిదే ముందుకు కదలవు. కొందరు రిజిస్ట్రార్లు అయితే ప్రైవేట్ వ్యక్తులకు నెల కొంత మొత్తం చెల్లించి తమ ఏజెంట్లుగా నియమించుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కాళ్ళు అరిగేలా తిరగడం కంటే జేబులకు చిల్లు పడినా పర్లేదు, పని త్వరగా కావాలన్న ఉద్దేశంతో బాధితులు సైతం లంచాలను చెల్లిస్తూ మధ్యవర్తులు అడిగిన రుసుములు చెల్లించడంలో ప్రత్యేక శ్రద్ధ చూపడం గమనార్హం. ఇక మ్యారేజ్ సర్టిఫికేట్కు వెళ్తే మాత్రం ఫైళ్లతో పని కాదు, కరెన్సీ నోట్తో మాత్రమే అక్కడ పని చకచకా జరుగుతోంది.
విశాఖ ఉక్కు కర్మాగారంలో పనిచేస్తున్న సుమారు 4,000 మంది కాంట్రాక్టు కార్మికులను యాజమాన్యం తొలగించిన దానికి వ్యతిరేకంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని తమ రాజకీయ స్వలాభం కోసమే వాడుకుంటున్నాయని వామపక్ష నాయకులు ధ్వజమెత్తారు. వామపక్ష పార్టీల పిలుపు మేరకు తిరుపతి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. విశాఖ ఉక్కు పరిశ్రమ కూతవేటు దూరంలో అనకాపల్లిలో ఒక ప్రైవేటు ఉక్కు పరిశ్రమకు కొంత గనులు కేటాయించి భూముల ఆగమేఘాల మీద భూములు కేటాయించి వాళ్ళకు మౌలిక సదుపాయాలు కల్పించి దాన్ని ఆ పరిశ్రమను స్థాపించడానికి అన్ని రకాల సహకరిస్తున్నారు. అదే పద్ధతుల్లో ఈ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థను కాపాడడానికి ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్షను నెరవేర్చడానికి మీరు ఆ విధంగా ఎందుకు ప్రయత్నం చేయలేదని అని రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా ఈరోజు డిమాండ్ చేస్తున్నారు. 2,40,000 కోట్లు పెరిగినటువంటి ఈ వ్యవస్థను అదానికో అంబానికో పోస్కోకో అప్పచెప్పేటువంటి దుర్మార్గమైన ప్రయత్నం జరుగుతూ ఉంది. గతంలో ఉన్న జగన్ దక్షిణ కొరియాకు సంబంధించిన పోస్కో వాళ్ళకి అప్పచెప్పాలని చూశారు. ఇప్పుడు వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు మోడీ నాయకత్వాన ఈ రోజు అదానికి కట్టబెట్టాలని చూస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 10 లక్షలకు పైగా ఉన్న యానాదులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, అదేవిధంగా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెసులుబాటును కల్పించాలని రాష్ట్ర యానాది రిజర్వేషన్ పోరాట సమితి సంఘం అధ్యక్షులు పెంచలయ్య యానాది డిమాండ్ చేశారు. మేము ఒకటి అడుగుతా ఉన్నాం, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏదైతే 76 సంవత్సరాల స్వతంత్ర ఆంధ్రాలో ఏదైతే ఎస్టీల్లో ఉన్న అధిక జనాభా ఉన్నటువంటి యానాదుల యొక్క ఆర్థిక పరిస్థితి ఏంటి, ఉద్యోగాల్లో పరిస్థితి ఏంటి, సామాజికంగా పరిస్థితి ఏంటి అనేటువంటి విషయాల మీద మీరు ఒక కమిషన్ వేయండి. ఆ కమిషన్ ఆధారంగా యానాదుల స్థితిగతులు ఏంటి, ఎస్టీలో ఏ జాతి అభివృద్ధి చెందింది, ఏ జాతి వెనుకబడి ఉంది, అందులోన యానాది జాతి పరిస్థితి ఏంటి, దీన్ని సరిదిద్దాలంటే ఒక కమిషన్ వేసి కమిషన్ ఆధారంగా నివేదిక తెప్పించుకొని తద్వారా ఎస్టీ వర్గీకరణ చేసి మా యొక్క యానాదులకు న్యాయం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. రేణిగుంట మండలంలో మట్టి మాఫియా రోజురోజుకే రెచ్చిపోతోంది. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం వెంకటాపురం చెరువులో జేసీబీలతో మట్టిని తవ్వి ట్రాక్టర్లలో తరలిస్తున్నారు. మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే ఇరిగేషన్ అధికారుల అనుమతితోనే మట్టి తవ్వుతున్నట్లు తెలిపారు. దీనిపై ఇరిగేషన్ ఏఈకి ఫోన్ చేస్తే ఆయన తనకు తెలియదని, మట్టి తవ్వకాలకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని తేల్చి చెప్పారు. అయితే వెంకటాపురం చెరువులో అక్రమ తవ్వకాలు జరుగుతున్నా స్పందించలేదు. పేద పిల్లల్లో నైపుణ్యాభివృద్ధి మెరుగుపరిచేందుకు మండల కేంద్రంలోని గ్రంథాలయంలో గత నెల 28వ తేదీ నుంచి జూన్ 6వ తేదీ వరకు వేసవి విజ్ఞాన తరగతులు నిర్వహిస్తున్నట్లు గ్రంథాలయ పర్యవేక్షకురాలు శ్రీముఖి అన్నారు. తిరుపతి జిల్లా రేణిగుంట పట్టణంలోని గ్రంథాలయంలో గత నెల 28వ తేదీ నుంచి జూన్ 6వ తేదీ వరకు వేసవి విజ్ఞాన తరగతులు నిర్వహిస్తున్నారు. ఉదయం 8 నుంచి 11 గంటల వరకు జరిగే శిక్షణా తరగతులకు సుమారు 25 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యతను పెంపొందించే విధంగా పుస్తక పఠనంతో పాటు వారానికి 2 రోజులు ఆటలు, 2 రోజులు స్పోకెన్ ఇంగ్లీష్ను బోధిస్తున్నారు. ఈ సందర్భంగా జ్ఞాన విజ్ఞాన వేదిక నాయకులు వెంకటరమణ మాట్లాడుతూ గ్రంథాలయంలో జరిగే వేసవి శిక్షణా తరగతుల వల్ల విద్యార్థుల్లోని నైపుణ్యాన్ని పెంపొందించుకుంటున్నారన్నారు. పేద మధ్యతరగతి విద్యార్థులకు ఇదో గొప్ప అవకాశమని తెలిపారు. పిల్లలు చాలా చక్కగా నేర్చుకుంటా ఉన్నారు, చాలా తెలియని విషయాలు అడిగి తెలుసుకుంటా ఉన్నారు. దీనివల్ల ఈ గ్రంథాలయాన్ని బాగా ఉపయోగించుకుంటాను. ఇంకా పుర ప్రజలు ఉపయోగించుకుంటే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. ఈ గ్రంథాలయం టైం వచ్చి 8 నుంచి 11 వరకు, 4 నుంచి 7 వరకు. ఎవ్రీ ఫ్రైడే హాలిడే, సెకండ్ సాటర్డే హాలిడే. ఏదైనా గవర్నమెంట్ హాలిడేస్ వస్తే గవర్నమెంట్ హాలిడేస్, ఆ హాలిడేస్ అన్నీ ఫెస్టివల్స్ హాలిడేస్, అవన్నీ హాలిడేస్. డబ్బులున్న వాళ్ళు సమ్మర్ క్యాంప్ పేరుతో రకరకాల పెద్ద ఎత్తున కార్పొరేట్ స్కూల్లో చెప్తున్నారు.
బట్ లైబ్రరీలో జరుగుతుంది ఇక్కడ ఈ సందర్భంలో జరుగుతుంది. పిల్లల చేత వాళ్ళ క్రియేటివ్నెస్ పెంచే విధంగా, అదేవిధంగా చదవడము, పాటలు పాడటము, దేశభక్తి గీతాలు, స్నేహం పెంచే, ఐక్యతను పెంచే రకరకాల కార్యక్రమాలు పెట్టారు. పిల్లలు కబడ్డీ ఆడారు, రకరకాల ఆటలు ఆడారు, పొద్దున్నే ఆటలు ఆడుతున్నారు, మళ్ళీ చదువుతున్నారు. అదేవిధంగా క్విజ్ పిల్లలే నిర్వహించారు. ఈసారి క్విజ్ పిల్లలు చెప్తే ఒక 10th క్లాస్ అబ్బాయి క్విజ్ తనే దాదాపు 4 times క్విజ్ జరిగింది. నా పేరు దీపాన్విత, నేను 7th క్లాస్ చదువుతున్నాను. నేను ఇక్కడికి 2 years నుంచి వస్తున్నా. ఇక్కడ నేను క్యారమ్ బోర్డ్, చెస్, ఖోఖో, కబడ్డీ నేర్చుకుంటాను. లైబ్రరీ మ్యాన్ దగ్గర నుండి చూసి అన్నీ చెప్పి నేర్పిస్తారు. మనకి సార్ కూడా వచ్చి కబడ్డీ, ఖోఖో నేర్పిస్తారు. ఇంకా క్రికెట్ కూడా ఇక్కడ నేర్పిస్తారు. నా పేరు బాలు ప్రకాష్, నేను 8వ తరగతి చదువుతున్నాను. జెడ్పీ బాయ్స్ హై స్కూల్ రేణిగుంట నుంచి వచ్చాను. నేను ఇక్కడికి వచ్చి 1 week అవుతుంది. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి చాలా యాక్టివ్గా ఉంటున్నాను. అంటే ఇక్కడ కరాటే, యోగా, వీక్లీ 2 times గేమ్స్, వీక్లీ 2 times స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పిస్తున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలుగు కూడా బాగా చదవడం వచ్చింది. హైకోర్టు తీర్పు ప్రకారం మావోయిస్టుల మృతదేహాలను తక్షణం వారి బంధువులకు అప్పగించాలంటూ సిపిఐ నాయకులు హరినాథ్ రెడ్డి, చిన్నం పెంచలయ్య తదితరులు తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా ముందు డిమాండ్ చేశారు. ఇవాళ సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించమని కూడా సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మన నంబాల కేశవరావు యొక్క మృతదేహాన్ని సజ్జా నాగేశ్వరరావు, అదేవిధంగా మన నంద్యాల జిల్లాకు సంబంధించినటువంటి సంగీతాన్ని మృతదేహాలను తక్షణమే బంధువులకు అప్పగించి శాంతియుత వాతావరణంలో మావోయిస్టులతో శాంతి చర్చలు జరిపి ఈ రాష్ట్రంలో కూడా శాంతి భద్రతలు రాకుండా చూడాల్సినటువంటి గురుతర బాధ్యత ప్రభుత్వంపై ఉందని మేము తెలియజేస్తున్నాం. ప్రతి ఏడాది ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు కార్యక్రమాన్ని ఈసారి కడపలో 3 రోజులు జరుపుతున్నామని, చివరి రోజు ఈ నెల 29వ తేదీ బహిరంగ సభకు రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మంది విచ్చేస్తున్నారని, ఈ సభను జయప్రదం చేయాలంటూ తెలుగుదేశం పార్టీ నేతలు నరసింహ యాదవ్, ఆర్సీ మునికృష్ణ తదితరులు తిరుపతి ప్రెస్ క్లబ్లో పిలుపునిచ్చారు. అన్న నందమూరి తారక రామారావు గారు ఏవైతే ఆయన ఆశయాలు ఉన్నాయో ఆయన ఆశయాలు నెరవేర్చే దిశగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రేపు 3 రోజులు కూడా ఈ పండుగని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులందరికీ కూడా పేరు పేరున కూడా ఆహ్వానం తెలుపుతూ, అదేవిధంగా ఏదైతే ఈ యొక్క తెలుగుదేశం పార్టీకి సంబంధించి నందమూరి తారక రామారావు అభిమానులు కానీ, పార్టీ అభిమానులు కానీ, పార్టీలో మెంబర్స్ కానీ అందరూ కూడా విజయవంతం చేయాలని 2 రోజుల ప్రతినిధుల సభ 27, 28 సభ ఉంటాయి. 2 రోజులు కూడా చర్చా కార్యక్రమం అవన్నీ కూడా నిర్ణయాలు తీసుకోవడం, ఆమోదాలు తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా 3వ రోజు 29 భారీ ఎత్తున కూడా బహిరంగ సభకు 5 లక్షల మంది పైచీలకు ప్రజలు, కార్యకర్తలు, నాయకులు అందరూ పాల్గొనే విధంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ రాబోతూ ఉన్నారు. దానికి గాను తిరుపతి నుంచి భారీ ఎత్తున 5,000 నుంచి 10,000 మంది కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా తరలి వెళ్ళేదానికి మేము ఇక్కడ అందరం కలిసి సన్నాహాలు చేస్తున్నాం. ఈ మహానాడు కడపలో ఫస్ట్ టైం, కడప జిల్లాలో పెట్టడం ఫస్ట్ టైం. అక్కడైతే భారీ ఎత్తున, మామూలుగా కాదు, కడపలో అయితే అసలు బల నిరూపణ కాకుండా అసలు స్వచ్ఛందంగా వచ్చేదానికి 2 రాష్ట్రాల నుంచి కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా సంసిద్ధం అవుతున్నారు. దాంట్లో కొన్ని తీర్మానాలు కూడా తీసుకోపోతారు ముఖ్యమంత్రి గారు, ఇతర మంత్రులు కూడా. అందువల్ల మనమందరం కూడా తిరుపతి నుంచి భారీ ఎత్తున తరలి వెళ్లాలని అందరికి కూడా విన్నవిస్తున్నాం. అడ్వాన్స్డ్ బ్రహ్మోస్ మిసైల్ తయారీ కోసం భారత్, రష్యాలు చర్చలు జరుపుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు రష్యా పూర్తి సాంకేతిక సహాయాన్ని అందించిందని పలు నివేదికలు పేర్కొన్నాయి. లక్నోలో కొత్తగా ప్రారంభించబడిన బ్రహ్మోస్ తయారీ ఫెసిలిటీలోనే అధునాతన బ్రహ్మోస్ క్షిపణులను తయారు చేసే లక్ష్యంతో ఇప్పటికే చర్చలు జరిగాయని తెలుస్తోంది. 300 కోట్ల రూపాయల వ్యయంతో లక్నోలో నిర్మించిన ఈ ఫెసిలిటీలో కొత్త బ్రహ్మోస్ క్షిపణులు తయారు కాబోతున్నాయి. ప్రస్తుతం బ్రహ్మోస్ వెర్షన్ 290 నుంచి 400 కిలోమీటర్ల పరిధిని, మాక్ 2.8 గరిష్ట వేగాన్ని కలిగి ఉంది. బ్రహ్మోస్ భారత్, రష్యాల జాయింట్ వెంచర్. దీనికి బ్రహ్మపుత్ర, మాస్కోవా నదుల పేర్లపై బ్రహ్మోస్గా పిలుస్తారు. దీనిని భూమి, సముద్రం, గాలి నుంచి కూడా ప్రయోగించవచ్చు.
ఫైర్ అండ్ ఫర్గెట్ వ్యవస్థను ఇది కలిగి ఉంది. కొత్తగా అభివృద్ధి చేయబోయే బ్రహ్మోస్ క్షిపణి పరిధిని 800 కిలోమీటర్ల వరకు విస్తరించే దిశగా భారత్ పనిచేస్తోంది. మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజిమ్ పరిమితుల కారణంగా మొదట్లో 290 కిలోమీటర్లకు పరిమితం చేయబడిన ఈ క్షిపణి పరిధిని జూన్ 2016లో భారతదేశం MTCRలో చేరిన తర్వాత 450 కిలోమీటర్లకు పెంచారు. చూపు లేకపోయినా ఓ గిరిజన మహిళ తన కృషి, పట్టుదల, చదువు, ఆత్మవిశ్వాసంతో ఏకంగా ఎవరెస్ట్ శిఖరాన్ని జయించింది. ప్రస్తుత కాలంలో ప్రజలు ఎలా ఉన్నారంటే కాళ్ళు చేతులు అన్నీ సరిగ్గా ఉండి కూడా కష్టపడి పనిచేయడానికి బద్దకించేవారు ఎక్కువగా ఉన్నారు. అలాగే కొందరు స్వల్ప గాయాలు, చిన్న చిన్న కష్టాలను కూడా తట్టుకోలేకపోతుంటారు. చిన్నపాటి దెబ్బలు, గాయాలకే రోజులు, నెలల తరబడి విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. కానీ మన చుట్టూ ఉన్న వాళ్ళల్లో కొందరు ఈ అందమైన ప్రపంచాన్ని తమ కళ్ళతో చూడలేని వారు కూడా ఉన్నారు. కానీ అలాంటి వారు తమ వైకల్యాన్ని జయించి ఉన్నత శిఖరాలను అధిరోహించిన ఘటనలు మనం తరచూ చూస్తూనే ఉంటాం. తాజాగా హిమాచల్ ప్రదేశ్కు చెందిన గిరిజన మహిళ చోంజిన్ అంగ్మో అంధత్వాన్ని అధిగమించి ఎవరెస్ట్ను అధిరోహించిన తొలి భారతీయ అంధ మహిళగా చరిత్రలో నిలిచారు. కిన్నౌర్ జిల్లాకు చెందిన చోంజిన్ చాంగో అనే మారుమూల గ్రామంలో నివసిస్తున్నారు. కానీ ఆమె తన అత్యున్నత ప్రతిభతో ఒక ప్రత్యేకమైన రికార్డును సృష్టించారు. తను పూర్తిగా అంధురాలైనప్పటికీ తన పట్టుదలతో ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కి అక్కడ మన దేశ జాతీయ జెండాను ఎగురవేశారు. దీంతో ఆమె భారతదేశపు మొట్టమొదటి అంధ మహిళా పర్వతారోహకురాలిగా రికార్డు క్రియేట్ చేశారు. ప్రపంచంలో 5వ వ్యక్తిగా గుర్తింపు పొందిన ఆమె హెలెన్ కెల్లర్ను ఆదర్శంగా తీసుకున్నారు. చోంజిన్ కేవలం 8 ఏళ్ల వయసులోనే తన దృష్టిని కోల్పోయినట్లుగా తెలిపింది. అయినప్పటికీ ఆమె తన పట్టుదలను వదులుకోలేదు. చోంజిన్ అంగ్మో తన బలహీనతను తన బలంగా మార్చుకున్నారు. తను అనుకున్నది సాధించారు. ఈ సందర్భంగా అంగ్మో మాట్లాడుతూ కథ ఇప్పుడే ప్రారంభమైందని చెప్పింది. ఇది ఆరంభం మాత్రమే, శిఖరాలను జయించాలన్నది తన కోరికగా వెల్లడించింది. అంధురాలైనప్పటికీ ఆమె ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని మిరిండా హౌస్ నుంచి గ్రాడ్యుయేషన్, మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేసింది. ప్రస్తుతం ఆమె ఢిల్లీలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కస్టమర్ సర్వీస్గా ఉద్యోగం చేస్తూ పర్వతారోహణలో తన సత్తా చాటారు. తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 99,250 రూపాయలు. 22 క్యారెట్ల 1 గ్రామ్ బంగారం ధర 8,950 రూపాయలు. 1 కేజీ వెండి ధర 1,600,000 రూపాయలు. 1 గ్రామ్ రిటైల్ వెండి ధర 103 రూపాయల 60 పైసలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొట్టమొదటి భారతీయ అంధురాలు గిరిజన మహిళ చోంజిన్ అంగ్మోకి అరుదైన అవకాశం. అడ్వాన్స్డ్ బ్రహ్మోస్ మిసైల్ తయారీ కోసం భారత్, రష్యా చర్చలు. ఆయుధ రంగంలో ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్న ఇండియా. ఇన్స్టాలో కనెక్ట్ అయ్యారు, కట్ చేస్తే సవాలయ్యారు, కొంప ముంచుతున్న సోషల్ మీడియా. తిరుమల శ్రీవారి సేవలు విశ్వవ్యాప్తం. సీఎం చంద్రబాబు ఆదేశాలతో టీటీడీ కీలక నిర్ణయం. తిరుమలకు అనూహ్య తాకిడి, బారులు తీరిన క్యూ లైన్లు. అలిపిరి సమీపాన చిరుత సంచారం, భయాందోళనలో శ్రీవారి భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ వెర్షన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.